హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను సండే స్పెషల్ పెద్ద బాయిలర్ కూర అండి. సేమ్ మటన్ లాగా ఉంది చూడండి. దీంతో కూర వండుతున్నాను. అలాగే రాగి ముద్ద కూడా చేస్తున్నానండి. ఎలా చేయాలో మీరు చూసేయండి వీడియోలో మొత్తం చూడండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పక్కకు పెట్టుకున్నా అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. వేగిపోయినాయండి. ఇందులోకి పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. మా ఆయనకు చాలా ఇష్టం ఈ కూర. ఎప్పుడు దొరికినా తెచ్చుకుంటాడండి. ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఇలా నీరు ఊరుతుంది. కలుపుకొని ఇందులోకి 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందాం. ఎందుకంటే ముక్కలకు ఉప్పు కారం పట్టాలి కదా. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని వాటర్ పోసుకోవాలండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి అండి వేసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు 6 విజిల్ వచ్చినాక బంద్ చేసినండి. చల్లారనిచ్చిన తర్వాత చల్లారిపోయాక మూత తీసుకొని ఒకసారి చూసుకుందాం. కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దగ్గర పడేలాగా ఉడికించుకోవాలండి. ఉడికిపోయింది ముక్క. దగ్గర పడ్డాక కొంచెం మసాలా పొడి వేసుకోవాలండి. మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చికెన్ అయిపోయిందండి. ఇప్పుడు రాగి ముద్ద చేసుకుందాం. ఒక 2-3 పిరికిళ్ళు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి కడిగి. స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మెత్తగా ఉడికిపోవాలండి. అన్నం ఇలా ఉడికిపోయిందండి. ఇందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకుందాం. కొంచెం ఉడకాలి. ఇప్పుడు అది ఉడికేలోపు ఒక గిన్నెలో రాగి పిండిని 2-3 స్పూన్లు తీసుకోవాలండి.
వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి పలుసగా. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నం మొత్తం ఉడికిపోయిందండి, దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పక్కన పెట్టుకున్న రాగి పిండిని వేసి కలుపుకోవాలండి. అదే గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా వేసుకోండి వాటరు, గిన్నెను కడిగి. ఇలా బాగా కలుపుకోవాలండి, అంతా కలిసేలాగా, అన్నమును రాగి పిండి కలిసేలాగా. ఇలా అంతా కలిసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ప్లేటుకు వాటర్లా అంటించుకోవాలండి. ఇప్పుడు రాగి ముద్దను దాంట్లో వేసి కొంచెం నీళ్ళ తడి అంటించుకొని ముద్దలాగా చేసుకోవాలండి, నేను చూపించిన విధంగా. ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి అన్నీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సూపర్గా ఉంటుందండి రాగి ముద్ద చికెన్ సూపు, చాలా బాగుంటుంది. ఇలా అన్ని ముద్దలు చేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు తిని టేస్ట్ చెప్తానండి. చికెన్ చూడండి, చికెన్ లాగానే లేదు, అసలు మటన్ లాగా ఉంది. సూపర్గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.